మనకి రేపు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా మరి అక్కడ రాహుల్ గాంధీ గారు ఓటర్ అధికార యాత్ర అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు కదా. అయితే దీంట్లో భాగంగా ఆయన బీజేపీని ఉద్దేశించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. అయితే ఆయన అంటుంది ఏంటంటే, మరి లాస్ట్ టైం ఎలక్షన్స్లో బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ వీళ్ళిద్దరు కూడా మరి ఓట్ల దొంగతనం చేసేసి మరి వీళ్ళు గెలిచారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాని తర్వాత వీటిని త్వరలోనే వీళ్ళు ఏవైతే ఓట్లు దొంగలు ఇచ్చారనే నిజం ఉందో దాన్ని బయట పెడతామని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, మరి ఇక్కడ నేను మాత్రమే చెప్తుంది కాదు, ఇక్కడ చిన్నపిల్లలు కూడా నాతో కలిసినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇటువైపు నరేంద్ర మోడీ గారు ఓట్లు దొంగతనం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చారని చెప్పేసి చాలా మంది చిన్నపిల్లలు కూడా చెప్తా ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కొమ్మక్కైపోయి వీళ్ళు ఓట్లు చోరీ చేస్తున్నారని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చెప్పింది లేదు. కానీ ఎప్పుడైతే మరి ఇక్కడ కర్ణాటక ఎలక్షన్లు జరిగినాయో, సో వాటికి సంబంధించి ప్రూఫ్స్ చూపెట్టాక నేను మాట్లాడుతున్నాను. మరి లోక్సభ హర్యానాకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో కూడా చోరీ జరిగింది, వాటిని కూడా త్వరలోనే బయట పెడతాను ఆధారాలతో అని చెప్పేసి మరి ఆయన ఈ ఓటర్ అధికార యాత్రలో అయితే ఆయన ఒక స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట.